హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలాగా అండి ఈవినింగ్ 3కి అయితే టీ అయితే పెట్టేసి అందరికీ ముందు అయితే గ్లాసులో అయితే టీ ఇచ్చేసిన తర్వాత తుడుపు అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా అయితే బయట అరుగు తుడిచేసుకుందాము. ఈ మెట్లు తుడిచిన తర్వాత అరుగు తుడిచేసుకుని లోపల వైపు అంతా తుడిచేసుకుందామండి. వీధిలో ఎవరు లేరని వీడియో క్లిప్లు అయితే తీస్తున్నానండి. ఎవరైనా ఉంటే కనుక ఇంకా తీయట్లేదు. బయట అయితే అంతా తుడుపు అయిపోయి వచ్చిందండి. ఇంక లోపల వైపు తుడిచేసుకుందాము. అంతా అయిపోయిందండి. ఇంకా లోపల రెండు వైపులా తుడిచేసుకుందాము. లోపలైతే రెండు పక్కల అయితే తుడుపు అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈవినింగ్ కర్రీ వచ్చి బీరకాయ కర్రీ కానీ ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. ఒక ఎసరు పెట్టేసుకున్నాను. ఇంకో పక్క అయితే ఈ ఆనియన్ వేగుతూ ఉంటుంది. ఎసరు అయితే మరిగిపోయిందండి. రైస్ అయితే వేస్తాను. ఈలోపు బీరకాయ అయితే కట్ చేసుకున్నానండి. బీరకాయ వేసేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి. మార్నింగ్ వచ్చేసి చికెన్ కర్రీ చారు ప్రిపేర్ చేశానండి. రైస్ అయితే ఉడికిపోయింది, వార్చేసుకున్నాను. కర్రీలో ఇంకా అల్లం వెల్లుల్లి వేసేసుకు పసుపు కారం వాటర్ వేసేసుకుందామండి. ఒక 10 మినిట్స్ ఉంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. డే అంతా వీడియో షూట్ చేస్తుంటే 3 మినిట్స్ వీడియోలో పెట్టడం అవ్వట్లేదండి. అందుకే ఈవినింగ్ 3కి స్టార్ట్ చేసుకున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫోటో తీసి యాడ్ చేశాను. ఒక పక్క పిల్లలకి పాలు పెట్టానండి. ఇంకో పక్క పెరుగు పాలు పెట్టేసి గిన్నెలు అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ముందుకైతే గిన్నెలు అన్నీ తోమేసుకుందామండి. తోమేస్తే ఈలోపు మన పని అయ్యేసరికి అయితే ఆరుతూ ఉంటాయి కదండి. ముందుకైతే గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. తోమేసి ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను. స్టీల్ గిన్నెలు వచ్చేసి గిన్నెల స్టాండ్లో చదిరేసుకుందామండి. మిగతా గిన్నెలు వచ్చి ఆరిన తర్వాత కబోర్డ్లో పెట్టేసుకుందాము. ఇవైతే తోమిన కాడికి అయితే గిన్నెల స్టాండ్ అయితే పెట్టేసుకున్నానండి. ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటానండి. ఆరిపోయిన తర్వాత ఎక్కడెక్కడ చదిరేసుకుంటాను. ఇంకా గ్యాస్ క్లీనింగ్ అయితే ఉందండి. గిన్నెలు అయితే తోమేసుకున్నాను కదా, గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుందాము. ఇంకా ఐరన్ చేసి బట్టలు అయితే ఉన్నాయండి. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాను. నేను గ్యాస్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే గ్యాస్ నీట్గా ఉంటే ఏదో హ్యాపీగా అనిపిస్తుంది. గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ మినీ వ్లాగ్ కనుక మీలో ఎవరికి నచ్చినా ఒక లైక్ చేయడం మర్చిపోకండి.